నా పేరు గౌతమి. నా ఛానల్కు స్వాగతం. ముందు వీడియోలో మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ సౌండ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనేది నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం ప్రొనౌన్స్ అంటే ఏంటి, బీవర్బ్స్ అంటే ఏంటి, కాంట్రాక్షన్స్ అంటే ఏంటి అండ్ వాటితో పాటు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేర్చుకోబోతున్నాం. ముందుగా ప్రొనౌన్స్ అంటే సర్వనామాలు. అంటే ఒక వ్యక్తి పేరు కానీ, వస్తువు పేరు కానీ, ప్రదేశం పేరు కానీ మనకు తెలియనప్పుడు ఇది, ఆమె అంటాం కదా, వాటిని సర్వనామాలు అంటారు. అలాగే ఇంగ్లీష్లో వాటిని ప్రొనౌన్స్ అంటాం. సో ప్రొనౌన్స్ని ఫస్ట్ మనం చూద్దాం. ఐ, నేను, వి, మేము లేక మనము, దే, వాళ్ళు, హీ, అతను, షీ, ఆమె, ఇట్, ఇది, యు, నువ్వు లేక మీరు. ఒక పర్టిక్యులర్ మనిషి గురించి కానీ, వస్తువు గురించి కానీ, ప్రదేశం గురించి కానీ మాట్లాడినప్పుడు ఇవే ప్రొనౌన్స్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని అంటామన్నమాట. నెక్స్ట్ బీవర్బ్స్ అంటే ఏంటి? బీవర్బ్స్ అనేవి హెల్పింగ్ వర్బ్స్ అన్నమాట. హెల్పింగ్ వర్బ్స్ అంటే ఇప్పుడు ఒక పనిని తెలిపేదాన్ని వర్బ్ అంటాం. అలాగే ఆ పని తెలిపేదానికి గురించి ఈ బీవర్బ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఐకి యామ్ అనేది బీవర్బ్ అన్నమాట. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ డ్రింకింగ్ అన్నాను అనుకోండి, డ్రింకింగ్ అనేది పని, ఐ అనేది ప్రొనౌన్, మధ్యలో హెల్ప్ చేస్తుంది కదా. ఇది లేకపోతే సెంటెన్స్కి మీనింగ్ ఉండదు. ఐ డ్రింకింగ్ అనేది అసలు సెంటెన్సే కాదు, మీనింగ్లెస్ సెంటెన్స్ అన్నమాట. సో సెంటెన్స్కి ఒక రూపం ఇచ్చేదాన్ని బీవర్బ్స్ అని మనం సింపుల్గా చెప్పొచ్చు. ఓకే, సో ఐకి బీవర్బ్ వచ్చేసి యామ్, వీకి, యూకి, దేకి, ఈ మూడిటికి కూడా బీవర్బ్ వచ్చేసి ఆర్. హీ, షీ, ఇట్, ఈ మూడిటికి బీవర్బ్ వచ్చేసి ఈజ్. నెక్స్ట్ కాంట్రాక్షన్స్. రెండు పదాలని కలిపినప్పుడు ఒక వర్డ్ ఏదైతే ఫామ్ అవుతుందో దాన్ని కాంట్రాక్షన్ అంటాం. ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ప్లస్ ఇప్పుడు. తెలుగులో ఏమైంది అది? నేనిప్పుడు. అలాగే ఇంగ్లీష్లో కాంట్రాక్షన్స్ ఉంటాయి. అదేంటనేది ఇప్పుడు చూద్దాం. ఐ యామ్, దీనికి కాంట్రాక్షన్ వచ్చేసి ఐఎమ్. ఐకి ఎంకి మధ్యలో ఎఫోస్ట్రఫీ. వి ఆర్, దీనికి కాంట్రాక్షన్ వచ్చేసి విఆర్. దే ఆర్, దీనికి కాంట్రాక్షన్ వచ్చేసి దే ఆర్. యు ఆర్, దీనికి కాంట్రాక్షన్ వచ్చేసి యు ఆర్. హీ ఈజ్, దీనికి కాంట్రాక్షన్ వచ్చేసి హీజ్. షీ ఈజ్, కాంట్రాక్షన్ వచ్చేసి షీజ్. ఇట్ ఈజ్, దీని కాంట్రాక్షన్ వచ్చేసి ఇట్ ఈస్. ఈ కాంట్రాక్షన్స్ని మామూలు వర్డ్స్తో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యుఆర్ ఉంది కదా, యుఆర్కి యువర్కి చాలా తేడా ఉంది మీనింగ్లో, అండ్ అది రాసినప్పుడు మనకు తేడా కూడా ఉంటుంది. అది మనం గమనించుకోవాలి. అలాగే దే ఆర్కి దేర్కి, దీని మీద నేను స్పెసిఫిక్గా వేరే వీడియో చేస్తాను. సో ప్రస్తుతానికైతే కన్ఫ్యూజ్ అవ్వకుండా కాంట్రాక్షన్స్ అన్నీ ఇలా రాసుకోండి. ఇప్పుడు మనకు సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి, బీవర్బ్స్ అంటే ఏంటి, కాంట్రాక్షన్స్ అంటే ఏంటి అనేది తెలిసింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాము. ఐ యామ్ అ స్టూడెంట్. హీ ఈజ్ అ స్టూడెంట్. షీ ఈజ్ అ స్టూడెంట్. యు ఆర్ అ స్టూడెంట్. వి ఆర్ స్టూడెంట్స్. దే ఆర్ స్టూడెంట్స్. ఇక్కడ మీరు బాగా గమనిస్తే సింగ్యులర్ ప్రొనౌన్స్ అంటే ఐ, యు, హీ, షీ, వీటికి స్టూడెంట్ పక్కన ఏ అనే ఆర్టికల్ యాడ్ అయింది. ఐ యామ్ ఏ స్టూడెంట్, హీ ఈజ్ ఏ స్టూడెంట్, షీ ఈజ్ ఏ స్టూడెంట్, యు ఆర్ ఏ స్టూడెంట్. అలాగే ప్లూరల్ ప్రొనౌన్స్కి ఏమైంది? స్టూడెంట్ పక్కన ఎస్ యాడ్ అయ్యి ఏ అనే ఆర్టికల్ లేదు. ఎందుకంటే అక్కడ మనం ఒక పర్టికులర్ స్టూడెంట్ గురించి మాట్లాడట్లేదు, గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ ఏ అనేది ఆర్టికల్ ఉండదు. వి ఆర్ స్టూడెంట్స్, దే ఆర్ స్టూడెంట్స్. అండ్ ఇట్ అనేది మనం వస్తువులకి వాడతాం కాబట్టి ఇట్ ఈజ్ ఏ డాగ్. ఇట్ ఈజ్ ఏ డాగ్, అది ఒక కుక్క. ఓకే, ఇప్పుడు ఈ ప్రొనౌన్స్తో మనం క్వశ్చన్స్ ఫామ్ చేయాలనుకో, ఎలా ఫామ్ చేయాలి ఇందులో చూద్దాం. ఐ యామ్ ఏ స్టూడెంట్ అనేది ఆన్సర్. ఇప్పుడు నేను అది క్వశ్చన్గా అడగాలంటే ఏమని అడగాలి? యామ్ ఐ ఏ స్టూడెంట్? యామ్ ఐ ఏ స్టూడెంట్?
నేను విద్యార్థినా. ఈజ్ అ డాక్టర్. అదేంటి జవాబు. ఇప్పుడు అదే నేను క్వశ్చన్గా అడగాలనుకుంటే ఏమని అడగాలి? ఈజ్ హీ అ డాక్టర్. ఈజ్ హీ అ డాక్టర్. బీ వర్బ్స్ అనేది ముందుకు వస్తాయి అన్నమాట. షీ ఈజ్ అ టీచర్. ఇది ఆన్సర్. క్వశ్చన్ ఏమని అడగాలి? ఈజ్ షీ అ టీచర్. ఓకే. యు ఆర్ అన్ ఆర్టిస్ట్. అండ్ ఇక్కడ ఎందుకు వచ్చింది? ఆర్టిస్ట్ అనే వర్డ్లో ఏ అనేది ఓవెల్ కాబట్టి యాన్ వచ్చింది. అదే క్వశ్చన్గా మనం అడగాలి అనుకుంటే ఏమని అడగాలి? అది ఆర్ యూ అన్ ఆర్టిస్ట్. ఆర్ యూ అన్ ఆర్టిస్ట్? నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఆర్ వి గోయింగ్ అవుట్? మనం బయటికి వెళ్తున్నామా? ఆర్ దే కమింగ్ హియర్? వాళ్ళు ఇక్కడికి వస్తున్నారా? ఈజ్ ఇట్ ఎ డాగ్? అది కుక్కేనా? ఇలాగా మనం క్వశ్చన్స్ అడగొచ్చు. సో సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అండ్ బీ ఫార్మ్స్ అండ్ కాంట్రాక్షన్స్ వస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయగలం అండ్ క్వశ్చన్స్ కూడా రిటర్న్లో అడగగలం. ఓకే. ఈ రోజుకి ఇది వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.